హలో అందరూ నమస్కారం. ఆగస్ట్ 14 అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వార్ 2 అండ్ కూలీ సినిమా రిలీజ్ అవుతున్నాయి అనమాట. సో ఈ సినిమాస్ ఎంత హైప్ ఉన్నాయో అందరికీ తెలిసిందే. తెలంగాణ అండ్ ఏపీ రెండు స్టేట్స్లో బుకింగ్స్ ఓపెన్ చేశారు. సో నేను కూడా రేపు మార్నింగ్కి వార్ 2కి అండ్ ఆఫ్టర్నూన్ కూలీకి బుక్ చేసుకున్నాను అనమాట. సో బుక్ మై షోలో ప్రజెంట్ వచ్చేసరికి లాస్ట్ 1 అవర్ ఆల్మోస్ట్ 30K టికెట్స్ బుక్ అయ్యాయి అనమాట కూలీకి. అండ్ వార్ 2కి వచ్చేసరికి 21K టికెట్స్ బుక్ అయ్యాయి లాస్ట్ 1 అవర్ అనమాట. సో వార్ 2 కూలీ రెండు మంచి హైప్ ఉన్న మూవీస్ అనమాట. వార్ 2 వచ్చేసరికి ఏమైందంటే హృతిక్ రోషన్తో పాటు జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేయడంతో వార్ 2కి ఇంకా హైప్స్ బాగా పెరిగాయి అనమాట. అలాగే కూలీ వచ్చేసరికి కూలీ సినిమా డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్, ఇతను ఒక తమిళ డైరెక్టర్. సిరీస్ వచ్చేసరికి ఖైదీ, విక్రమ్, లియో అండ్ కూలీ అనమాట. సో ఇవన్నీ ఒకే టైప్ ఆఫ్ జోనర్ మూవీస్ అనమాట. కూలీ వచ్చేసరికి చాలా క్యాస్టింగ్ ఎక్కువ మంది ఉన్నారు. వార్ 2లో ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్, కైరా అద్వానీ, సో వీళ్ళే మనకి మెయిన్గా లీడ్గా ఉన్నారు. సో కూలీ వచ్చేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేసరికి రజనీకాంత్ మూవీస్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట. ఇక్కడ మంచి తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయి రజనీకాంత్కి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మన తెలుగు హీరో అయిన యాక్టర్ నాగార్జున గారు ఈ మూవీలో యాక్ట్ చేశారు. ట్రైలర్ చూసాను. ట్రైలర్లో కూడా నాగార్జున క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ లాగా అనిపిస్తుంది. సో యాక్టింగ్ కూడా చాలా బాగుంది అండ్ నాగార్జున లుక్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. హిందీ నుంచి అమెరికాను, కన్నడ నుంచి ఉపేంద్ర, తెలుగు, తమిళ్లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తుంటారు. సో తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది కూలీ సినిమాలో కూడా. మలయాళ యాక్టర్ అయిన శోభిన్ కూడా యాక్ట్ చేస్తున్నాడు. సో తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క యాక్టర్స్ మంచి క్యారెక్టర్స్ తీసుకొచ్చి పెట్టారనమాట. సో ఓవరాల్గా ఏంటంటే ఈ మూవీ మీద చాలా హైప్ ఉందన్నమాట. కూలీ మీద యాక్షన్ సీన్స్ కానీ ఆ డ్రామా కానీ చాలా బాగా చూపించగలరు అనమాట. సో అందుకని ఈ మూవీ కూలీ సినిమాకి కంపేర్ దాన్ వార్ 2 కన్నా ఇంకొంచెం హైప్ బాగా అనిపిస్తుంది. ఎందుకంటే టికెట్ బుకింగ్స్ కానీ చాలా అన్నీ కూలీ మీదే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయన్నమాట. సో వార్ 2 ఏంటంటే తెలుగులో జూనియర్ అంటే యాక్ట్ చేయడంతో ఆ వార్ 2కి ఇంకా హైప్ పెరిగిందని చెప్పొచ్చు అనమాట. వార్ 2లో కూడా కొన్ని ట్విస్టులు ఉన్నాయని అండ్ సినిమా కూడా బొమ్మ అదిరిపోయిందని ఎన్టీఆర్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కన్ఫర్మ్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసరికి ఏంటంటే ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇది ఫుల్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీస్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. మూవీలో చాలా ఇంపార్టెంట్ ట్విస్టులు ఉన్నాయని, ఆ ట్విస్టులు చాలా హైలైట్గా ఉంటాయని, అవి బయటికి రిలీజ్ చేయకుండా అందరూ మూవీని ఎంజాయ్ చేయండి అని చెప్పారనమాట. ఎన్టీఆర్ చెప్పినట్టు ఎట్లయినా రిలీజ్ అవుతుంది ట్విస్టులు, కానీ కొంత టైం వరకైనా రిలీజ్ అవ్వకుండా రివ్యూస్ ఇచ్చే వాళ్ళు కూడా ఆ ట్విస్ట్స్ రిలీజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. కూలీలో కూడా కొంచెం మంచి ట్విస్టులు పెట్టారని అనిపిస్తుంది. ఎందుకంటే రజనీకాంత్ కూడా చేతికి ఇలా కూలీ బ్యాడ్జ్ అని ఉంటుంది, ఉపేంద్ర కూడా ఉంటుంది అనమాట. మేబీ ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే బ్రదర్స్ అయినా ఉండొచ్చు, అలా టైప్ ఆఫ్ రూల్స్ లాగా ఉన్నాయి. అండ్ ఈ రెండు మూవీస్ రేపు రిలీజ్ అవుతున్నాయి. సో మా ఛానల్లో రివ్యూస్ పెడతాను, మీరు కూడా చూడండి. సో మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.